ఏమండి, ఇది కళా నిజమా? అర్థమవ్వట్లేదండి. ఓ పిచ్చి మొద్దు, ఇది నిజమేనే. మనం అరుణాచలం వెళ్తున్నాం, అర్థమవుతుందా? మనం 1 గంటకి ఇంటి దగ్గర బయలుదేరాం. వెళ్ళడానికి 4 గంటలు టైం పడుతుందట. అంటే 5 గంటలకి మనం అరుణాచలంలో ఉంటాం, అర్థమవుతుందా? ఓ సరేనండి. సత్య, నీకు నిద్ర వస్తే పడుకోవే, నేను అరుణాచలం రాగానే లేపుతాను. మరేం పర్లేదండి, మెలకుగానే ఉంటాను. ఒకవేళ నిద్ర వస్తే పడుకుంటానులేండి. ఈ తెల్లవారుజామున బయలుదేరడం వల్ల అంత ట్రాఫిక్ ఉండదు. అందుకే నా ఫ్రెండ్ తెల్లవారుజామునే బయలుదేరమని చెప్పాడు. అవునండి, చూస్తున్నాం కదా, పెద్ద ట్రాఫిక్ ఏమీ లేదు. ట్రాఫిక్ పెరిగే టైంకి మనం అరుణాచలంలో ఉంటాం. ఏమండి, దిగగానే మనం గిరి ప్రదక్షిణ చేసేసుకుందామండి. అలాగేనే, నువ్వు ఎలాగంటే అలాగా. సరేనండి. ఏమిటే అప్పుడే లేసిపోయో? కాసేపు పడుకోపోయావా? అరుణాచలం వచ్చాక నేను లేపుతానని చెప్పాను కదా. మరేం పర్లేదండి, నిద్ర రావట్లేదు. పైగా మీరు కూడా లేచి కూర్చున్నారుగా. పర్వాలేదులేండి, నేను కూడా చూస్తూ ఉంటాను. నీ మొహం చీకట్లో ఏం కనబడుతుంది చూడ్డానికి? అయ్యో పర్వాలేదులేండి, నేను కూర్చుంటాను. సరే అయితే నీ ఇష్టం. మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అలసిపోయినట్టు ఉంటుంది. కాసేపు పడుకోమంటే వినట్లేదు. నీ ఇష్టం, కూర్చో. ఇప్పుడే కృష్ణగిరి దాటాము. ఇంకా అరుణాచలానికి ఒక 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఓహో అలాగా. అవును సత్య, అదే చెప్పాను. కాసేపు పడుకోమంటే నువ్వు వినట్లేదు. మరేం పర్లేదులేండి. ఏమండి, ఏమండి, అక్కడ ఏదో బోర్డు కనపడుతుంది చూడండి. ఏమే, ఇది మన కార్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి. అయ్యో కాదండి, ఏం బోర్డా అని. అదుగు చూడు, తిరువన్నామలై టెంపుల్కి వెళ్ళే దారట. ఇక్కడ బోర్డు పెట్టారు. ఓ, మనం అరుణాచలానికి దగ్గరలో ఉన్నామన్నమాట. సరే సరే, పదండి పదండి. పదండి రమేష్ గారు, కారు స్టార్ట్ చేయండి. మనం ఆపుతా ఉంటే మామిడి ప్రతి చోట ఆపమంటూనే ఉంటుంది. మీరు పదండి. అబ్బా, మీరు మరీను. ఇదిగో, ఇంకా 17 కిలోమీటర్లు ఉంది మనం తిరువన్నామలై వెళ్ళడానికి. ఓహో అలాగా, అయితే మనం అరుణాచలం వచ్చేసామన్నమాట. చాలా తొందరగానే వచ్చేసామండి. ఇంకా చీకటిగానే ఉంది. అవును సత్య, మనం చీకటితో బయలుదేరాం కదా, అందుకే ఇంత తొందరగా రాగలిగాం. లేదంటే మనకి లేట్ అయిపోదునే. అవునండి, కరెక్టే మీరు చెప్పేది. సత్య, ఇంకా అరుణాచలానికి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సత్య, చూస్తున్నావటే జనాలు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంత చీకటితో మొదలు పెట్టేశారే. అవునండి, మన పక్కింటి సుబ్బలక్ష్మి గారు చెప్పారు, వేకువజామునే గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదటండి. అందుకోసమే తెల్లవారుజామున లేదంటే సాయంత్రం 4 గంటల నుంచి మొదలు పెడితే అసలు గిరి ప్రదక్షిణ చేసినట్టే ఉండదంటండి. ఆ శివుణ్ణి తలుచుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే 14 కిలోమీటర్లు కూడా ఇట్టే అయిపోతాయటండి. అవునవును, నేను కూడా విన్నాను. చూడువే, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారో. అవునండి, వాళ్ళకి ఆ శివయ్యే శక్తిని ఇస్తాడు. అవును సత్య, నువ్వు చెప్పింది నిజమే. పౌర్ణమి రోజు చాలా ఎక్కువ జనాలు ఉంటారటండి. అప్పుడైతే మనం నడవాల్సిన పని లేదంట. అదేమిటే? జనాలు తోసుకుంటూ వెళ్ళిపోతారటండి. ఓహో అదే. మరి ఇంకేమనుకున్నారు? సరే, ఏమండి రమేష్ గారు, మనం ఇప్పుడు కార్ పార్కింగ్ చూసుకోవాలి. కార్ పార్కింగ్ త్వరగా దొరుకుతుందంటారా? ఏమోనండి, చూడాలి. సత్య, నీకు ఆ గోపురం కనిపిస్తుందటే? కనిపించేదే రాజగోపురం.
అవునండి కనిపిస్తుంది. మనం గిరి ప్రదక్షిణ అక్కడి నుంచే మొదలు పెట్టాలటండి. అక్కడే మొదలు పెడదాంలే. మనం రాజగోపురం వైపు చూస్తూ ఆ శివుడికి నమస్కరిస్తూ మనకు ఎడమ చేతి వాలుగా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలండి. పదండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం కదా. ఇదిగో దారిలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది, చూస్తున్నావా? 3 నెలలు ముందుగానే ఇక్కడికి టికెట్స్ బుక్ చేసుకోవాలట, రూమ్ కావాలి అనుకుంటే. మనకి ముందుగా తెలియదు కదా, మనమేమో సడన్ గా బయలుదేరాం, అందుకోసం మనం బుక్ చేసుకోలేకపోయాం. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సరే పదండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏమండి, శివుణ్ణి స్మరించుకుంటూనే మనం 3 కిలోమీటర్లు వచ్చేసామండి. మనకు అసలు నడుస్తున్నట్టే తెలియట్లేదే. ఏమండి చూడండి, పక్కన చిన్న చిన్న కొట్లు కూడా ఉన్నాయండి. మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఏమండి ఏమైనా తీసుకుంటానండి. ఒసేయ్, ఇప్పుడు అలాంటివన్నీ పెట్టకే, మనకి టైం సరిపోదు. మరి సాయంత్రానికి బయలుదేరాలి కదా, ముందు నడు. అలాగేనండి, మీరు ఎప్పుడూ ఇంతే. అది కాదే, మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. పైగా దర్శనం కూడా చేసుకోవాలి కదా. దర్శనానికి చాలా పెద్ద క్యూ ఉందట, ఎవరో అంటుంటే విన్నాను. మనం ఇది త్వరగా ముగించుకొని వెళ్ళాలి కదా. ఏమైనా కావాలంటే తర్వాత చూద్దాం. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటేనే మధ్య మధ్యలో శివలింగాలు, గుడులు కూడా ఉంటాయంటండి. వాటిని కూడా దర్శించుకుందాం. ఇదేదో ఉందండి ఇక్కడ చూడండి, యమలింగవటండి. పదండి వెళ్దాం. వెళ్దాం గాని గుడిలోకి కెమెరాలు ఎలా లేదు. సరే, నేను మొబైల్ ఆఫ్ చేస్తాను, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. అలాగేనండి, పదండి. ఏమండి మిమ్మల్ని అలా చూడండి. ఏమండి ఇక్కడ జింకలు కూడా ఉన్నాయండి. అవునే. అయ్యో, మనం ఏదైనా పళ్ళు తీసుకురావాల్సిందండి. మనకేమైనా తెలిసితే ఇలా ఉంటుందని ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా ప్లాన్ చేసుకుంది దానిలే. సరే, చూసావు కదా, పద, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అలాగేనండి, పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏమండి 5వ కిలోమీటర్ దగ్గర ఉన్నామండి. అప్పుడే 5 కిలోమీటర్లు వచ్చేసామే. పదండి పదండి. ఇక్కడ గుడి ఉందండి, పదండి గుడి దగ్గరకు వెళ్దాం. ఏమండి 6వ కిలోమీటర్ పూర్తయిందండి. పద, స్పీడ్ గా వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది, చూద్దాం పద. పదండి వెళ్దాం. సూర్యలింగం అటనే. పదండి దర్శనం చేసుకుని వద్దాం. ఏమండి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు 2 ఫోటోలు తీయొచ్చు కదా, మన పక్కింటి వాళ్ళకి కూడా చూపించవచ్చు. ఒసే పిచ్చిమొద్దు, గుడిలోకి కెమెరా నాట్ అలౌడ్ అని బయట బోర్డు పెట్టారు కదా. నువ్వేంటి ఫోటోలు తీయి అంటావు? ఫోన్ తీసుకుంటే సరిపోతుంది అప్పుడు నీకు. అయ్యో వద్దులేండి బాబు, పదండి మామూలుగానే దర్శనం చేసుకుని వద్దాం. సరే పద. ఏమండి, రాములు వారి పాదాలటండి. రండి దండం పెట్టుకుందాం. భలేగా ఉన్నాయి కదే, చాలా బాగా చేశారు.
అవునండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడవే, మనం ఎన్నో కిలోమీటర్ వరకు వచ్చాం ఇప్పుడు. 7 పూర్తయిందండి. సరే పద, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్దాం. సూర్యుడు ఇప్పుడే మబ్బుల్లోంచి బయటకు వస్తున్నాడు. పదండి. ఇదిగోండి, ఇక్కడ ఏదో గుడి ఉంది. వరుణలింగం అటండి. పదవే, దండం పెట్టుకొని వచ్చేద్దాం. ఇది కార్తీక మాసం కదండి, అందరూ కూడా 365 ఒత్తులు వెలిగించుకుంటున్నారు. మనం కూడా వెలిగించాల్సింది. అదేంటే, నువ్వు అన్నావు కదా రాజగోపురం దగ్గర 365 ఒత్తులు వెలిగించుకుందామని. అక్కడే వెలిగిద్దాంలే. ఈ లగేజ్ అంతా మనం పట్టుకుని తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. అవునండి, కరెక్టే, నేనే మర్చిపోయాను. ఇదేమిటండి ఇక్కడ ఇలా ఉన్నాయి? గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా పిల్లలు లేదా పెద్దవాళ్ళు, చేయలేక కాళ్ళు నొప్పులుగా ఉంటే ఇందులో కాళ్ళు పెట్టి మసాజ్ చేయించుకుంటారన్నమాట. అదిగో అక్కడ ఎవరో చిన్న పిల్లవాడు ఎక్కి కూర్చున్నాడు చూడు. అబ్బా, భలేగా ఉందండి. ఏమండి, మనం కూడా ఒకసారి పెట్టించుకుందామా? ఇంకా నయం, ఏమీ వద్దు. ఫస్ట్ సారి మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, ఇలాంటి ఏమీ వద్దు. ఆ శివయ్యని స్మరించుకుంటూ ప్రదక్షిణ చేద్దాం. ఏం బాబు, ఎలా ఉంది బాబు అందులో పెట్టుకుంటే కాళ్ళు? భలే ఉందంటీ. కాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయా బాబు? అవునంటీ, చక్కలు పుడుతుంది. నాకు భలే సరదాగా ఉంది. ఓహో, మీకు సరదాల కోసమే ఇవన్నీను. అంటే ఏమిటి? 10 నిమిషాలకి 50 రూపాయలట ఆంటీ. ఓ సరే బాబు, కానీ కానీ పదండి. ఏమండి, 8వ కిలోమీటర్ కూడా మనం పూర్తి చేసామండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. పాహి మాం పాహి మాం పాహి మాం తండ్రి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఏమండి, పదండి, ఆవుకి దండం పెట్టుకుందాం. సరే పద, కానీ ఏమండి, ఇక్కడ గుడి ఉంది. ఇది ఏం లింగమో చూద్దాం, ఉండండి. వాయులింగం అట్నే. పదండి, మనం దర్శనం చేసుకుని బయలుదేరుతాం. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణకు నిత్యం పగలు లేదు, రాత్రి లేదు. ఏ టైంలో అయినా ఎటువంటి భయము లేకుండా చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చండి. ఎటువంటి భయము ఉండదట. ఆ శివయ్యే మనకి తోడుగా ఉండి ఈ ప్రదక్షిణ పూర్తి చేయిస్తాడటండి. మన పక్కింటి సుబ్బలక్ష్మి గారు చెప్తుంటే విన్నాను. అలాగే ఉందండి, నిజంగా ఎటువంటి భయము కూడా లేదు. మాటల్లోనే 9వ కిలోమీటర్ కూడా ప్రదక్షిణ పూర్తయిందండి. రేపు డిసెంబర్ 3వ తారీఖు కార్తీక దీపం ఉందటండి. దానికి కూడా తీసుకురాకూడదు. అప్పుడు సంగతి చూద్దాం లేవే. ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది, పద వెళ్దాం. చంద్రలింగం అటండి. పద, అన్నం పెట్టుకుని మళ్ళీ బయలుదేరదాం. ఎక్కడా కూడా అసలు ఖాళీ లేదండి.
అన్ని గుడుల్లోనూ జనాలు చాలా మంది ఉన్నారు. అవును, ఇది కార్తీక మాసం కదే. ఏమండి 10వ కిలోమీటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు అన్నీ రకరకాలు బాగానే దొరుకుతున్నాయండి. అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారండి ఇక్కడ. అవునే, శబరిమల దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో అరుణాచలాన్ని కూడా దర్శించుకుంటారట. ఓహో, చిన్నపిల్లలు కూడా చాలా శ్రద్ధగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదే. అవునండి. కుబేరలింగం అంటండి. ఓం నమః శివాయ. కొబ్బరి బొండాలు. ఏమండి, కొబ్బరి బొండం ఇక్కడ 20 రూపాయలేనంటండి. మనకి బెంగళూరులో అయితే 50 రూపాయలు. ఏమండి, అక్కడ జనం ఏంటి అలాగున్నారు? అదా మోక్ష మార్గం అంటే. మోక్ష మార్గమా? వెళ్దామా అండి? చూస్తున్నావా, చాలా జనాలు ఉన్నారే. మనం స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అవకాశం ఉంటే చూద్దాం, లేదంటే మరొకసారి వచ్చినప్పుడు వెళ్దాం, సరేనా? అది కాదండి, ఒక్కసారి వెళ్ళొద్దాం. లేదు లేదు సత్య, జనాలు చాలా మంది ఉన్నారు. మనల్ని తీసుకువచ్చిన అతను ఇబ్బంది పడకూడదు కదా. మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, సరేనా? సరేనండి. ముందైతే ఇక్కడ వినాయకుడి గుడి ఉంది, అక్కడ దండం పెట్టుకొని బయలుదేరదాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దీన్ని అసలు మిస్ అవ్వద్దండి. దీనిని మోక్ష మార్గం అంటారండి. ఇది చాలా సన్నగా ఒక నేరోలాగా ఉంటుందన్నమాట. ఇందులోంచి ఎంతటి లావు ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వచ్చేస్తారు. ఇప్పటి వరకు ఎవరూ స్ట్రక్ అవ్వలేదటండి. మోక్ష మార్గంలోంచి బయటకు వస్తే గనక మోక్షం దొరుకుతుంది అని అందరూ నమ్ముతారు. వీడి రోజుల్లో వచ్చినప్పుడు ఇంత క్యూ ఉండదే. అప్పుడు మనం ఈ మోక్ష మార్గం నుంచి ఒకసారి వద్దాం, సరేనా? సరేనండి. అదిగో 11వ కిలోమీటర్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 కిలోమీటర్లే ఉన్నాయి. సరే పదండి, బయలుదేరదాం. ఓం నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏమే ఈశాన్యలింగం చూసావు కదా, దండం పెట్టుకున్నాం, పద బయలుదేరదాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏమండి, 12వ కిలోమీటర్ కూడా పూర్తి చేసుకున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ఏమండి, ఇప్పుడు మనం సరిగ్గా 13వ కిలోమీటర్ దగ్గర ఉన్నాము. ఇంకొక కిలోమీటర్ అయితే మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అవును సత్య, 13 కిలోమీటర్ కూడా పూర్తయింది. ఎటువంటి ఆటంకమూ లేకుండా మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నామండి. మనసుకి చాలా ఆనందంగా ఉంది. అవునే, నాకు కూడా అలాగే ఉంది. ఫస్ట్ సారి అయినా చాలా బాగా గిరి ప్రదక్షిణ జరిగింది. అవునండి, చాలా సరదాగా జరిగింది. మన పిల్లలు ఉంటే కూడా ఇంకా సంతోషపడతారు, చాలా సరదాగా తిరుగుతారు కదండి. అవునవును, ఈసారి వాళ్ళని కూడా తీసుకొద్దాంలే. అదిగో రాజగోపురం అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
అవును, రాజగోపురం మనకు కనిపిస్తుంది. ఇక్కడే ఉన్నట్టుంది కానీ కొంచెం దూరం నడవాలి. పద పద వెళ్దాం. దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందండి. జాగ్రత్తగా నడవాలి. అన్ని కిలోమీటర్లు నడిచాం కానీ ఎక్కడా ట్రాఫిక్తో ఇబ్బంది పడలేదు. చాలా ఈజీగా వచ్చేసాం. దగ్గరికి వచ్చేసాం కదా, అందుకే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. పదండి వెళ్దాం. అవును సత్య, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగేనండి, పదండి. ఈ రాజగోపురం దగ్గర దండం పెట్టేసుకుని కారు దగ్గరికి వెళ్దామండి. కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకుని దర్శనానికి బయలుదేరదాం. ఏమంటారు? సరే సత్య, అలాగే చేద్దాం. పద. గుడి ప్రాంగణం అంతా చాలా రద్దీగా ఉందండి. దర్శనానికి టైం పట్టేలాగానే ఉంది. అవును సత్య, టైం పడుతుంది. ఎందుకంటే కార్తీక మాసం. మామూలు రోజుల్లో ఇంత రద్దీ ఉండదు కానీ ఈ కార్తీక మాసంలో రద్దీగానే ఉంటుంది. సరే పద, ముందైతే మనం కాసేపు విశ్రాంతి తీసుకుని దర్శనానికి బయలుదేరదాం. దీంతో మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసిందండి. ఓం నమ శివాయ. అవును సత్య. అదిగో రాజగోపురం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయ్యా అరుణాచల శివ, నీ గిరి ప్రదక్షిణ సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా పూర్తయింది స్వామి. పదండి, కారు దగ్గరికి వెళ్దాం. సరే అయితే సత్య, ఒక అరగంట రెస్ట్ తీసుకుని బయలుదేరిపోదాం దర్శనానికి. లేట్ చెయ్యొద్దు మరి. అసలే దర్శనానికి టైం పడుతుందట. అవునండి, కార్తీక మాసం టైంలో దర్శనానికి కొంచెం టైం పడుతుంది మరి. అదే చెబుతున్నాను, లేట్ చేయకుండా త్వరగా బయలుదేరుదాం. నేను చెప్పానా త్వరగా బయలుదేరుదాం దర్శనానికి అని? చూసావా, మనం ఉదయం 11:30కి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాం. ఒక అరగంట రెస్ట్ తీసుకుని 12 గంటలకి దర్శనాని కోసం బయలుదేరాం. క్యూ లైన్లోకి వచ్చేసరికి 12:30 అయింది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7 అవుతుంది. అంటే మనకి దర్శనానికి 7 గంటలు టైం పట్టిందండి. అవును సత్య, కార్తీక మాసం కదా, జనాలు చాలా గట్టిగా ఉన్నారు. అయినా పర్వాలేదులేండి, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అసలు క్యూ కదలనే లేదు. ఇంతసేపు నుంచున్నాం కదా. అవును, కాళ్ళు నొప్పులుగా ఉంటే అలా కూర్చో సత్య. మరేం పర్వాలేదండి, ఇంకా వచ్చేసాం కదా. పదండి. స్వామివారిని జాగ్రత్తగా దర్శనం చేసుకోండి, కనురెప్ప వాల్చొద్దు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి దర్శనానికి వెళ్తే వాళ్ళు చిటిక్కున పక్కకి నెట్టేస్తారు. మనకి దర్శనం సరిగ్గా జరగకపోతే మనసంతా బాధగా ఉంటుంది. అందుకని దేవుడి మీదే దృష్టి పెట్టండి. అలాగే. అస్సలు క్యూ కదలట్లేదే. ఏమండి, ఫోన్ ఎలా లేదటండి లోపలికి. మీరు ఫోన్ ఆఫ్ చేసి లోపల పెట్టేయండి, సైలెంట్లో పెట్టేసుకోండి. అలాగే సత్య. సరే అయితే స్వామివారి దర్శనం అవుతుంది. దర్శనం చాలా బాగా జరిగిందండి. పదండి, 365 ఒత్తులు వెలిగించుకుందాం. పద పద.
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఏమండి, ఈ అరుణాచల ప్రయాణం చాలా బాగా జరిగిందండి. మళ్ళీ మనం దీపానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుందాం. సరే సత్య, అది కూడా చూద్దాంలే, నువ్వు అంతగా అడుగుతున్నావు. మళ్ళీ ఈ డిసెంబర్లో ఒకసారి ప్లాన్ చేద్దాం. సరేనండి. ఏమండోయ్, మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారా? అలా వెళ్ళకండి ప్లీజ్. ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుందరు.